హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు బిస్కెట్ కేక్ అయితే చేయబోతున్నాను. ఇది చాలా సర్ప్రైజ్ కేక్ అండి. మా పిల్లలకి అలాగే ట్యూషన్ పిల్లలకు కూడా. సో నేను ట్యూషన్ చెప్పే పిల్లలకు కూడా సర్ప్రైజ్గా చిల్డ్రన్స్ డే స్పెషల్గా కేక్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను. సో ఇక్కడ చూపించిన బిస్కెట్స్ అయితే అన్నీ వేసుకొని మిక్సీకి పట్టేసి పొడిగా చేసుకున్నాను అనమాట. సో ఈ బిస్కెట్స్ పొడిని చేసుకున్నాను. దీనిలో కొన్ని పాలైతే వేస్తున్నాను. దీనిలో మైదా షుగర్ ఏది అవసరం లేదు. సో ఒకవేళ షుగర్ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఈ గెరెట్తో చూపించినంత ఆయిల్ అయితే వేస్తున్నాను. కొద్దిగా షుగర్ వేస్తున్నాను. ఎక్కడో నాకు డౌట్ వచ్చింది చిన్నగా, ఒకవేళ ఏమైనా షుగర్ తక్కువ అవుతుందేమో అనేసి. సో ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాం. ఒక ఆయిల్ పాలు మాత్రమే యూస్ చేసాం. ఎగ్ లేదు, ఏది లేదు. అదంతా కలిపి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి కంప్లీట్గా. సో మీకు ఈ కన్సిస్టెన్సీ యాక్చువల్గా కరెక్ట్గా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది బిస్కెట్స్ కదా, పాలు వేసాం కదా, ఇది ఏమవుతుందంటే దీనిలోకి కొంచెం గట్టి పడుతుంది అనమాట. మీకు అలా కొద్దిసేపు అయ్యాగానే గట్టి పడుతుంది. అలా గట్టి పడినప్పుడు కొంచెం పాలు వేసుకొని మళ్ళీ కలుపుకోండి, సరైపోతుంది. సో నేను ఇంకా తీసుకున్న తర్వాత బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూను, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూను వేసేసాను అనమాట. అది వేసుకొని దీంట్లో కలుపుకోవడమే. ఒకవేళ మీరు అలా కలుపుకునేటప్పుడు కూడా మీకు కన్సిస్టెన్సీ కొద్దిగా తక్కువ అనిపించింది అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ రాలేదు అంటే గిన కొన్ని పాలు వేసుకొని కలుపుకోవచ్చు. ఇంకేమీ లేదండి, ఉట్టి పాలు. దీనిలో కావాలంటే మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అవేమీ వేయలేదు, పాలు వేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బదులు బటర్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా అయితే నేనైతే ఇది నాన్ స్టిక్ ప్యాన్లోనే చేస్తాను ప్రతిదీ. సో ఇది సపరేట్గా పెట్టేసుకున్నాను ఇంకా కేక్కి అనేసి. సో ఇలా చిన్న గిన్నెలో తీసుకున్నాను. యాక్చువల్గా ఇది చాలా చిన్న కేక్ అనమాట. జస్ట్ పిల్లలకి మాత్రమే అన్నట్టుగా ఒక చిన్న కేక్ మాత్రం చేశాను. అందుకే ఈ చిన్న బౌల్ అయితే తీసుకున్నాను నేను. ఈ పౌడర్ చేసి పౌల్ పెట్టుకున్నాను కదా, ఈ ప్రాసెస్ అంతా కావాలి అంటే ప్రీవియస్గా టూ కేక్స్ వీడియోస్ చేశాను, అందులో ఉంటుంది, ఒకసారి గమనించండి. సో ఆయిల్ పూసేసి మనం పౌడర్ చల్లుకోవడమే దానికి. అది గోధుమ పిండి అయినా సరే, మైదా అయినా సరే, ఆ రెండిట్లో ఏదైనా మనం ఆ పౌడర్ చల్లుకుంటే కొంచెం అంటుకోదన్నమాట బేస్. లేదంటే మీ దగ్గర పేపర్ ఉంది అంటే ఇది మనకి బటర్ పేపర్ వస్తుంది కదా, ఆ బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఇది ఒక 5 మినిట్స్ అయితే వేడి చేయాలి. ముందు చూపించాను కదా, ఆ తర్వాత దాన్ని అయితే పెట్టేశాను అనమాట. కొద్దిసేపు ఒక 1/2 అవర్ అవ్వాలి. 1/2 అవర్ పైన కూడా అవుతుంది, ఒక్కొక్కసారి 30 to 40 మినిట్స్ పడుతుంది. దాని తర్వాత చూస్తే ఇలా అంటుకోకుండా చాక్తో వచ్చింది. మీరు టూత్పిక్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అంటుకోకుండా వచ్చిన తర్వాత జాగ్రత్తగా తీయండి, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీయాలి. పక్కకి తీసేసిన తర్వాత అలా ఒక 10 to 15 మినిట్స్ మీరు పక్కకు వదిలేయాలి. వెంటనే తీస్తే అది కచ్చుకుపోతుంది, రాదనమాట, విరిగిపోతుంది. అలా కాకుండా చల్లారిన తర్వాత ఇలా సైడ్స్కి మొత్తం ప్రెస్ చేస్తూ రౌండ్గా, అంటే ఆ సైడ్స్కి ఏమి అతుక్కోకుండా ఉంది అని అర్థమైపోతుంది మనకు, అప్పుడే నీట్గా వస్తుందా లేదా అని. ఇదైతే ఇప్పుడు వెంటనే వచ్చేసింది నాకు తెలిసి. ఎందుకు అంటే ఇది మొత్తం చల్లారిపోయింది, అలాగే నాకు బాగా లూజ్గా తెలుస్తోంది వచ్చేసినట్టు. సో ఇలా అనగానే వచ్చేసింది. చూడండి, ఇంత కూడా ఖర్చుకోలేదు నాకు అసలు, ఒక్కంటే ఒకటి కూడా. బట్ కొంచెం ముందర ఖర్చుకుంది ప్లేట్కి తిప్పేసినప్పుడు, కానీ నీట్గా ఉండింది. ఇది పైన మీకు చాక్లెట్ క్రీమ్ అది వేసుకోవాలి అంటే మీరు కొద్దిగా కట్ చేసుకోవచ్చు, పైన నీట్గా చేసుకుని దాని మీద వేసుకోవచ్చు. సో నేనైతే ఏం కట్ చేయలేదు, కానీ ఆ పర్క్ చాక్లెట్ ఉంది కదా, ఆ చాక్లెట్ని చిన్న చిన్న స్లైసెస్ చేసేసి కొద్దిగా పౌడర్ చేసేసి మధ్యలో పెట్టేసి ఆ స్లైసెస్ అన్నీ అలా చుట్టూ వేసేసాను అనమాట. చాలా సింపుల్గా, అసలు టైం లేదు నాకు. 1 అవర్లో అలా అనుకొని అప్పటికప్పుడు బిస్కెట్స్ తెచ్చుకొని షాప్ నుంచి అలా చేసేసాను అనమాట. సో మీకు కూడా నచ్చింది అనుకుంటా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందన్నారు. థ్యాంక్ యూ సో మచ్.